ఇదైతే ఎవ్రీడే నా ఆఫ్టర్నూన్ రొటీన్ అనమాట. సో, భోజనాలైతే అయిపోయాయి. తినడము మా హస్బెండ్ వచ్చారు. మా హస్బెండ్‌కి పెట్టేసాను అయిపోయింది. ఇంక ఇదిగోండి అన్నీ మిగిలిపోయి ఉంటాయి కదా! రైస్ కానీ, కర్రీస్ కానీ ఇట్లాగా తీసేసి ఇంకా వాటిని సపరేట్ చేసేసి గిన్నెలైతే వేసేసుకొని గిన్నెలైతే తోమేస్తాననమాట. కొంతమంది అంటారు రెస్ట్ తీసుకుంటే తినగానే బావుంటది అనేసని. బట్ రెస్ట్ తీసుకుంటే ఏంటంటే ఇంకా ఆ తర్వాత పని చేయబుద్ధి కాదనమాట నాకైతే. అందుకని చెప్పేసి తినగానే ముందు ఉన్న గిన్నెలన్నీ తోమేసేసి ఇల్లు అయితే చిమ్మేస్తానమాట. సో, ఈవినింగ్ వరకు ఎందుకు వెయిట్ చేయడం అని. దట్టు ఈరోజైతే చాలా పనులైతే ఉన్నాయి. గోల్డ్ షాప్‌కి అయితే వెళ్ళాలి. నా ఇయర్ రింగ్స్ అయితే చైన్స్ కట్ అయ్యాయి. అవి అంటించుకురావడానికి గోల్డ్ షాప్‌కి అయితే వెళ్ళాలి. అందుకని ఇంకా కొంచెం ముందుగా మొత్తం పనంతా చేసేసుకుంటున్నాను అన్నట్టు. అండ్ ఆల్రెడీ నేను ముందు వీడియోలో పెట్టా కదా దోసకి ఇడ్లీకి నానబెట్టేసానని. అవి పిండిలో అయితే వేశాను. అండ్ అలానే ఇంకొక విషయం, దోసలు ఎర్రగా రావాలి అని అంటే మంచిగా రెడ్డిష్ కలర్ అట్లా రావాలి అంటే నేనైతే మెంతులు వేస్తాను. కొంతమంది అన్నం వేస్తారు, కొంతమంది షుగర్ వేస్తారు. మరి మీరేం వేస్తారో కామెంట్ చేయండి. బాయ్.